అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు నైన్ క్యూజిన్. ఈరోజు గోధుమ పిండి బెల్లంతో కేక్ చేసుకుంటున్నామండి. దీనికి ఏమేమి కావాలో మనం చూసేద్దాము. బెల్లం, గోధుమ పిండి, పాల పొడి, నూనె, పాలు, నీళ్ళు, చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. ఇవి మనకు కావాల్సిన పదార్థాలండి. ఇవి రెడీగా ఉంటే మన కేక్ చాలా ఈజీగా అయిపోతుందండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అరకప్పు నీళ్ళు వేసేసుకొని అరకప్పు బెల్లం. ఇక్కడ నేను బెల్లం అనేది కరిగించుకుంటున్నానండి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు కరిగితే సరిపోతుంది. ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయాక మనకి రూమ్ టెంపరేచర్లోకి రావాలండి. ఇలాగ వచ్చిన దాన్ని ఇక్కడ నేను వడగట్టుకుంటున్నాను. ఇలా వడగట్టుకోవడం వల్ల మనకి నలకలు ఏమైనా ఉంటే రాకుండా ఉంటాయి కేక్లోకి. ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండి వేసేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న పాలపొడి కూడా వేసేసుకోవాలి. ఇలా పాలపొడి వేసుకోవడం వల్ల మనకి కేక్కి మంచి టేస్ట్ వస్తుందండి. కొద్దిగా అంత ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసేసుకొని జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి కేక్ ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఎప్పుడైనా సరే కేక్ చేసుకునేటప్పుడు ఒక డైరెక్షన్లో కానీ లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ మనం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయాక పావు కప్పు ఆయిల్ వేసుకోండి. ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అండి. మరోసారి కలిపేసుకుందాం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. ఎప్పుడు చేసుకునే మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోండి. కేక్ బెల్లంతో చాలా బాగుంటుంది. ఇప్పుడు పాలు పావు కప్పు నుంచి అరకప్పు వరకు పడతాయండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరు కలుపుకోవాలి. మిగిలిన పాలు కూడా నేను వేసేస్తున్నానండి. గోధుమ పిండి కదా, ఎక్కువ పీల్చేస్తాయి మనకి పాలు. చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పాలు మొత్తం మనకి పిండిలో కలిసిపోవాలండి. కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలండి. మరీ పల్చగా కాదు, అలాంటి మరి గట్టిగా కాదు. పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నేను యాలకుల పొడి వేసుకుంటున్నానండి, ఒక పావు టీ స్పూన్. మీరు వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర వెనిల్లా ఎసెన్స్ లేదండి, అందుకని నేను యాలకుల పొడి వేస్తున్నాను. అలాగే సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని కొద్దిగా పైనుంచి పెద్దగా కట్ చేసుకున్న నట్స్ కూడా వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని ముందుగా నెయ్యి కానీ వెన్న కానీ రాసుకున్న కేక్ టిన్లోకి మనం దీన్ని వేసేసుకోవాలి. ఇలా మొత్తం బాటర్ వేసేసుకున్నాక మనం ట్యాప్ చేయాలండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే రిలీజ్ అయిపోతాయి. పైనుంచి నట్స్ వేసేసుకున్నాక ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో మీరు దీన్ని బేక్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ లేకపోతే విడిగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని కూడా మీరు బేక్ చేసుకోవచ్చండి. కేక్ కూడా మనకి ఇలా బేక్ అయిపోయింది కదండి. ఒకసారి మీకు టూత్పిక్ గుచ్చి చూపిస్తున్నాను. ఇలాగా క్లీన్గా రావాలి. ఇప్పుడు దీన్ని నేను కొంచెం సేపు రెస్ట్ ఇస్తున్నానండి. మనకి కేక్ డ్రై అయిపోకుండా మాయిస్ట్గా ఉండడానికి ఇలా పైనుంచి కొంచెం క్లాత్ వేసుకోండి. ఒక గంట తర్వాత నేను డీమోల్డ్ చేశానండి కేక్ని. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము. చూస్తున్నా కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. పైన టాపింగ్కి మేము డ్రై ఫ్రూట్సే కదండి, మీకు ఇష్టమైన ఏమైనా సరే వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కేక్. నేను తీసుకున్న మెజర్మెంట్స్కి నాకు కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి. అంతేనండి, గోధుమ పిండి బెల్లం కేక్ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.